శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వరఫలాల కార్యక్రమానికి స్వాగతం. మే 5 నుంచి మే 11వ తారీఖు వరకు చంద్రమాను అనుసరించి గోచార రీత్యా ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందని చూద్దాం. మనం చూసినట్లయితే సింహరాశి వారికి ఎలా ఉందని చూద్దాం. సింహరాశి వారికి మనం చూసినట్లయితే ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి సప్తమంలో ఉన్నటువంటి శని అంత అనుకూలంగా లేడు. ముఖ్యంగా వచ్చేటప్పటికి వైవాహిక జీవితంలో మరి అదేవిధంగా జీవిత భాగస్వామితోనూ అదేవిధంగా వ్యాపార భాగస్వామితోనూ చిన్న చిన్న మనస్పర్ధలు గురి అయ్యే విధంగా ఉంటుంది. మరియు అదేవిధంగా రాహు అష్టమంలో ఉన్నప్పుడు జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణ సంబంధితమైన విషయాల్లో ఎక్కువగా అలసిపోవటం అనేది జరుగుతుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేది ముఖ్యంగా తీసుకోవాలి. ఎక్కువ సింహరాశి వారు ధనస్థానాల్లో సంచారం చేస్తున్నటువంటి కేతువు ముఖ్యంగా చెప్పాలంటే రాశి వారికి కుటుంబంలో చిన్న చిన్న మాటలకి మానసికంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు అంత యోగ్యాన్ని ఇవ్వవు అనే విషయాన్ని తెలుసుకుంటారు. మనం అందరం కలిసి ఉండాలి, ఒకే కుటుంబంగా ఉండాలి, ఒకే నిర్ణయం మీద ఉండాలి అనే విషయాన్ని మీరు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా అందరూ ఉండటాన్ని అని చెప్పి నిర్ణయించుకుంటారు. మరియు అదేవిధంగా ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి వారాంతంలో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందే విధంగా ఉంది. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో వారాంతంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలతో కాకుండా ఉద్యోగంలో ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి కూడా వారాంతంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి నిర్ణయాలు పొందడం అనేది జరుగుతుంది. పేరు ప్రఖ్యాతుల గురించి సంఘంలో గౌరవం గుర్తింపు గురించి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో వారాంతంలో మీకు గౌరవమైనటువంటి పదవి గురించి రావడం అనేది జరుగుతుంది. ఎన్నో రోజుల నుంచి మీరు చేస్తున్నటువంటి మంచి పనులకి రాబోతున్నటువంటి కాలం అంతా మంచిగా ఉండే విధంగా ఉంటుంది అని ఒక నమ్మకాన్ని మీకు గురి అవటం జరుగుతుంది. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఎవరైతే పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి వారితో సత్సంబంధాలు అనేది ఏర్పడగలుగుతాయి. అది ఒక మానసికమైనటువంటి ఆనందానికి గురి చేయటం అనేది జరుగుతుంది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి విద్యార్థులకి కొద్దిగా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. రాజ్యస్థానంలో ఉన్నటువంటి గురువు అంత యోగ్యాన్ని ఇవ్వట్లేదు. తద్వారా వచ్చేటప్పటికి పోటీ పరీక్షల కోసం కానీ లేకుండా ఎవరైతే గ్రూప్స్ సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు కొద్దిగా కష్టపడి చదివినట్లయితే మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించడం అనేది జరుగుతుంది. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి వారాంతంలో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. వివాహం చేసేటప్పుడు 1-2 సార్లు అన్ని విధాలుగా చెక్ చేసుకున్న తర్వాత ముందుకు ప్రొసీడ్ అవ్వాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి గమనించినట్లయితే మనం ముఖ్యంగా గురుగ్రహ అనుకూలత అనేది తక్కువగా ఉంది రాశి వారికి. కాబట్టి విద్యార్థులతో పాటు ఎవరైతే పుస్తక రంగం ముద్రణల్లో పనిచేస్తున్నటువంటి వారు రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు కూడా కొద్దిగా గురుగ్రహ మంత్రజపాన్ని చేసుకోవాలి. అదేవిధంగా విద్యార్థులు మరి వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి వారు సంతాన ప్రయత్నం చేస్తున్నటువంటి వారు దత్తాత్రేయ స్వామిని పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది.